మండలంలోని మినగల్లు గ్రామంలో గురువారం రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో గ్రామ సభను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న తహసీల్దార్ అంబటి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ 1992 సంవత్సరంలో దాదాపు 100 మంది లబ్ధిదారులకు 100 ఎకరాల భూమిని CGFS కింద ఇవ్వడం జరిగిందన్నారు. అయితే అప్పట్లో హద్దులు చూపని కారణంగా లబ్ధిదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తమ దృష్టికి వచ్చిందన్నారు. ఈ విషయమై కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి జాయింట్ కలెక్టర్ గ్రామ సభను నిర్వహించి వారికి హద్దులు చూపడంతో పాటు బి పట్టాలను మంజూరు చేయాలని వారు ఆదేశించారు. ఈ మేరకు గ్రామ సభను ఏర్పాటు చేసి అర్హులైన వారికి బీఫామ్ పట్టాలు ఇచ్చేందుకు సిద్ధమవుతున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ బొర్రు పూజిత, విఆర్ఓ శాంతిప్రియ, టీడీపీ నాయకులు సురేష్ రెడ్డి, రాము, గ్రామస్తులు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు. సబ్ డివిజన్ నెంబర్ 4 ఎక్స్టెంట్ ఎకరా కొల్లు నరసయ్య చనిపోయారని చెప్తున్నారు మా వాళ్ళు, అది నిజమేనా? ఓకే, కొల్లు నరసయ్య చనిపోతే కొల్లు సీనయ్య ఆయన ఎవరు? వాళ్ళ కుమారుడు. ఎక్కడ ఉన్నాడు ఆయన? మొత్తం ఎంతమంది అమ్మా మీరు పిల్లల? అంటే ఇద్దరు ఆడపిల్లలేనా? ఓకే. భారతమ్మ మీ అమ్మ ఉంది కదా? ఓకే. నెక్స్ట్ గున్నం సులోచనమ్మ, భర్త మస్తానయ్య ఉందా? ఏది ఆదేశాల మేరకు బుచ్చిరెడ్డిపల్లి మండలం మినగల్లు గ్రామంలో తహసీల్దార్ సమక్షంలో గ్రామ సభ జరగడం జరిగింది. దీనిలో మెయిన్గా చేసింది ఏంటంటే 1992 నుంచి ఇచ్చిన భూములకు సంబంధించి నేను చెప్పను. ఒక పుట్టికి 870 కిలోలు అని చెప్పిన వ్యక్తి మా ఎంఆర్ఓ గారు. ఒక పుట్టికి ప్రతి ఒక్క రైతుకి అది సీఎంఆర్ ఏంటన్నది పంట గవర్నమెంట్ కొనుగోలు కేంద్రాల్లో 870 కిలోలకి అది గవర్నమెంట్కి అమ్మించి రైతులకి మేలు చేసిన వ్యక్తి మా ఎంఆర్ఓ గారు. అదేవిధంగా ప్రతి ఊర్లో నుంచి వెళ్ళే నాయకుల్ని గౌరవం ఇచ్చి ఎంతో గౌరవంగా కూర్చోబెట్టి వాళ్ళ సమస్యలు కనుక్కొని వాళ్ళ సమస్యలు సాల్వ్ చేసే వ్యక్తి మా ఎంఆర్ఓ గారు. అదేవిధంగా ఏదైనా ఒక ఊర్లో సమస్యలు ఉన్నట్లయితే ఆయనే పోయి ఏదైనా ఎక్స్పెండిచర్ ఉన్నా కూడా ఆయనే ఖర్చు పెట్టుకొని చేసే వ్యక్తి ఎంఆర్ఓ గారు. నిజంగా మా ఊరే మా మినగల్లు పాయింట్ ఆఫ్ వ్యూని చూసుకుంటే ఎప్పటి నుంచో ఒక 20 సంవత్సరాల నుంచి, ఒక 7 సంవత్సరాల నుంచి, ఒక 10 సంవత్సరాల నుంచి ఉన్న సమస్యల్ని ఆయన రికార్డులన్నీ గ్యాదర్ చేసుకోవచ్చి వ్యక్తికి ఎవరి చేత ₹1 ఖర్చు పెట్టనీయకుండా గ్యాదర్ చేసి న్యాయం చేసినటువంటి వ్యక్తి. అందరికీ నమస్కారం. ముఖ్యంగా బుచ్చిరెడ్డిపాలెం మండల ప్రజలందరికీ ఒక విజ్ఞప్తి. ఎందుకంటే మనకి అందరికీ ఎంతో సంతోషదాయకమైన విషయం ఏంటంటే ఈ సంవత్సరం రాష్ట్రంలోనే మనకి ముందుగా వర్షాలు వచ్చి దాదాపు అన్ని డ్యాములు నిండడం జరిగింది. అదేవిధంగా మన సోమశిల డ్యాంలో కూడా దాదాపు దాని యొక్క పూర్తి స్థాయి సామర్థ్యం 74 టీఎంసీలు కాబట్టి 74 టీఎంసీలకు దగ్గరగా ఉంది కాబట్టి ఇటీవల వాళ్ళు అక్కడి నుంచి సోమశిల డ్యామ్ నుంచి కిందకి నీళ్లు వదలడం జరిగింది. ఇప్పుడు మనకి దాదాపు ఇరిగేషన్ శాఖ అధికారులు మనకి ఇచ్చిన సమాచారం ఏంటంటే సంగం బ్యారేజ్ నుంచి దాదాపు 40,000 క్యూసెక్కుల నీరు క్రిందకు వదలడం జరిగింది. మేము గతంలోనే దాదాపు ఒక 5-6 రోజుల క్రితమే ఆ యొక్క నీళ్లు ఎప్పుడైతే వదులుతున్నారన్న ఒక సమాచారం మాకు వచ్చిందో బుచ్చిరెడ్డిపాలెం మండలంలోని ఈ యొక్క పెన్నా నది. ఈ విధంగా ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన CGFS లబ్ధిదారులందరికీ, అదేవిధంగా ఈ కార్యక్రమానికి హాజరైన మీడియా మిత్రులందరికీ ముందుగా నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. వాస్తవంగా ఈ గ్రామ సభ మనం ఎందుకు నిర్వహించుకుంటున్నామంటే దాదాపు 1992 సంవత్సరంలో ప్రభుత్వం ఒక 100 ఎకరాలకు సంబంధించి CGFS పట్టాలు మంజూరు చేసి ఉన్నారు. వాటన్నిటి కూడా ఎవరికి ఎక్కడ అనేది హద్దులు చూపించలేదని గౌరవ శాసనసభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి గారికి, అదేవిధంగా అంతకుముందు నాకు, అదేవిధంగా జేసీ గారికి అర్జీలు ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా మొదట నేను, తర్వాత డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ సర్వేయరు, అదేవిధంగా మండల సర్వేయరు, అదేవిధంగా ఇక్కడ గ్రామస్థాయి నాయకులతో కలిసి ఒకసారి ఆ లబ్ధిదారులతో కలిసి పరిశీలించడం జరిగింది.
అదే టైంలో ఆ తర్వాత గౌరవ జేసీ గారు, ఆర్డీఓ మేడం గారు. అందరికీ నమస్కారం. ఈరోజు బుచ్చిరెడ్డిపాలెం మండలం మినగల్లు గ్రామంలో గతంలో ఎవరికైతే CJFS పట్టాలు మంజూరు చేసి ఉన్నారు వాళ్ళందరికీ గతంలో పట్టాలు మంజూరు చేశారు, కానీ సబ్ డివిజన్ చేయలేదనే ఒక ఉద్దేశంతో కోవూరు శాసనసభ్యురాలు గౌరవనీయులైన శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారు, అదేవిధంగా గౌరవ జాయింట్ కలెక్టర్ గారు అదేవిధంగా మా దృష్టికి వచ్చినప్పుడు ఆ యొక్క భూములను పరిశీలించి ఆ యొక్క లబ్ధిదారులందరూ పిలిచి ఆర్డీఓ గారు, డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ సర్వేయరు, మండల సర్వేయరు వీళ్ళందరితో కలిసి ఆ భూముల్లో ఉన్న CJFS లబ్ధిదారులందరికీ సబ్ డివిజన్ చేసి వాళ్ళందరికీ డీఫామ్ పట్టాలు ఇవ్వాలనే ఒక ఉద్దేశంతో మొట్టమొదటిసారిగా ఈరోజు ఈ మినగల్లు గ్రామంలో గ్రామ సభ ఏర్పాటు చేయడం జరిగింది. వీళ్ళందరూ కూడా గతంలో దాదాపు 1992లో దాదాపు 100 ఎకరాలు దాదాపు 100 మంది లబ్ధిదారులకి ఆ రోజున ఇవ్వడం జరిగింది. వాళ్ళందరికీ భూమి అయితే ఇచ్చారు, కానీ ఎవరెవరి భూమి ఎక్కడ ఉందనే హద్దులు నిర్ధారించలేదు. అదేవిధంగా వాళ్ళందరికీ మళ్ళీ 92లో ఇచ్చిన వాళ్ళలో కొంతమందికి 2010లో 92లో ఇచ్చిన వాళ్ళని క్యాన్సిల్ చేసి ఇంకొంతమందికి ఇవ్వడం జరిగింది. ఈ యొక్క లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ఈరోజు ఈ గ్రామ సభకు పిలిచి వాళ్ళ యొక్క గ్రామస్తుల సమక్షంలో, అదేవిధంగా గ్రామ సర్పంచి, గ్రామ పెద్దలు, గ్రామ పార్టీ నాయకులు వీళ్ళందరి సమక్షంలో ఈరోజు ఈ యొక్క గ్రామ సభలో విచారించడం జరిగింది. దాదాపు ఈ గ్రామ సభలో మాకైతే మ్యాక్సిమం ఎలాంటి అభ్యంతరాలు రాలేదు, కానీ ఒక 2 వ్యక్తులు మాకైతే గతంలో పట్టాలు ఇచ్చారు, కానీ ఇప్పుడు మా పేర్లు రాలేదని చెప్పారు. వాటిని కూడా ఇప్పుడు మేము వాళ్ళ యొక్క జెరాక్స్ కాపీలు కూడా తీసుకోవడం జరిగింది. వాటిని కూడా మళ్ళీ ఇప్పుడు ఒకసారి మా రికార్డులను పరిశీలించి వాళ్ళ పేర్లు ఉన్నాయా లేదా చూసి వాటిని కూడా మేము సరి చేయడం జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు ఈ గ్రామ సభ అయిపోయిన తర్వాత వీటన్నిటిని కూడా మళ్ళీ మన ప్రొసీజర్ ప్రకారం తయారు చేసి వీళ్ళందరూ కూడా రాబోయే రోజుల్లో పట్టాలు పంచడం జరుగుతుంది.